ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఢీలా పడిపోయింది. ఎప్పుడూ పొగరగా స్టేట్మెంట్స్ ఇచ్చే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా బేలతనంతో మా మీద దాడులు చేస్తున్నారు మొర్రో అని గగ్గోలు పెట్టారు. ఈ పరిణామాలన్నింటికీ కారణం ప్రత్యేకించి వేరే చెప్పనవసరం లేదు. మ్యాక్సిమం ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా, కూటమికి అనుకూలంగా పడిందని సెఫాలజిస్టులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ పరిణామాలకి ఖిన్నుడై తీవ్రమైన ఫ్రస్ట్రేషన్కు లోనైన జగన్ రెడ్డి ఏం చేయాలో పాలుపోక ఉన్నంతలో బెటర్ స్ట్రాటజీ అయినటువంటి తన ఐప్యాక్ టీంని కలిశాడు. వారితో పిచ్చాపాటి అనంతరం వారిని ఉద్దేశించి జగన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఈసారి 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లే వస్తాయని, అదేవిధంగా ఎంపీ సీట్లు 22 వస్తాయని ఘంటాపథంగా తేల్చి చెప్పాడు. ఇది విన్న రాజకీయ విశ్లేషకులు జగన్ రెడ్డిది గాంభీర్యం కాదని, మేకపోతు గాంభీర్యం అని, అవి మామూలు ప్రగల్భాలు కాదని, ఉత్తర కుమార ప్రగల్భాలని, ఈ పచ్చి అబద్ధాలు చెప్పడానికి కారణం కౌంటింగ్ కంటే కూడా ముందుగానే వైఎస్ఆర్సీపీ క్యాడర్ జారిపోతుందని, కనీసం కౌంటింగ్ రోజున ఏజెంట్స్ కూడా సరిపడా దొరకరేమోననే ఆందోళనతోటే జగన్ రెడ్డి ఇలా అబ్నార్మల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో ప్రక్క సర్వేల పేరుతో ఇంతకాలం కాకిలెక్కలతో కాలం వెళ్లబుచ్చిన ఐప్యాక్ టీం తమ ఫైనల్ సెటిల్మెంట్స్ కూడా చేసుకున్నట్టు భోగట్ట.